డాడీ ఎందుకు ఎప్పుడు డాడీనే నీకు? మేకలు మేకలు ఒరే హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అనమాట. కంప్లీట్గా మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఒకరోజు మేము ఏం చేసాము అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఫుల్గా మా అబ్బాయే ఉంటాడనమాట ఈ వీడియోలో అంతా. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా షఫియా సుంకేసలా, ఇదే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఎవరైనా నన్ను ఫాలో అవ్వకపోతే నన్ను అక్కడ ఫాలో అవ్వండి. ఇంకా మా బాబుకి నియర్లీ 2 years వచ్చేసాయి అనమాట. చూసారా ఏం చేస్తున్నాడో? ఎప్పుడు ఖాళీగా అయితే ఉండడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడనమాట. చెప్పు సువ్వాలమ్మ చెప్పునానా. ఇంకా మా బాబు హెయిర్ అయితే బాగా పెరిగిపోయింది. ఇంకా అందుకే మా హస్బెండ్ వచ్చేసి కటింగ్ చేపిద్దాము అని చెప్పేసి అన్నారు. ఇంకా మార్నింగే మా బాబుని తీసుకొని ఇక్కడ దగ్గరలోనే పల్లెలోనే అనమాట ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో చేయించుకొని తీసుకొచ్చారు. చూస్తుంటే అస్సలు ఏడ్చినట్లే లేడు, చాలా బాగా చేయించుకున్నాడు కటింగ్. ఇక్కడ చూడు నానా, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు నానా. ఎక్కడికి పోయినావు? కటింగ్ భలే ఉంది, చేపించుకొని వచ్చినావా? కటింగ్ చేపించుకొస్తావా? ఇట్లా కటింగ్ భలే చేసినారే నాన్న. వాడుంటాడా చూడు చూడు, ఇంకా పరకెత్తకుండా. అర్రే నీ పని అది. హెయిర్ కట్ తర్వాత చూసారా మా బాబు ఎలా ఉన్నాడో? మాకైతే చాలా పెద్ద బాబులాగా అనిపించాడు. 2 years లాగా అయితే అస్సలు అనిపించలేదు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు రవా ఇడ్లీ చేసాము. ఇక్కడ చూసారా పాతకాలపు ఇడ్లీ పాత్ర అన్నమాట. ఈ పాత్రలో ఇడ్లీస్ అనేటివి చాలా బాగా వస్తాయి. వేడి వేడిగా ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇంకా మా బాబుకు తినిపించేదే పెద్ద పని. ఇడ్లీలోకి నేను మామూలుగా పల్లీ చట్నీ నెక్స్ట్ సాంబార్ చేస్తాను, కానీ ఈరోజు సాంబార్ చేయలేదు, జస్ట్ పల్లీ చట్నీ మాత్రమే చేశాను. మా బాబుకి ఒక్కసారేమో ఫోన్ ఇచ్చాను, రైమ్స్ పెడితే బాగా తింటున్నాడని చెప్పేసి. ఇంకంతే ఎప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ కానీ నెక్స్ట్ లంచ్ కానీ ఏం తీసుకొచ్చినా కానీ ఫోన్ అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇంకందుకే ఆ అలవాటు మానిపిద్దామని చెప్పేసి రకరకాలుగా ట్రై చేస్తున్నాను. ఫోన్ మాన్పించడానికి ఈ విధంగా బయటకు తీసుకొచ్చి ఈ ఉయ్యల్లో వేసి ఊపుతూ తినిపిస్తే ఇంకా తింటాడు. ఎందుకు ఎప్పుడు డాడీనే నీకు?
దగ్గరకు పోవు. డాడీ మెల్లి డాడీ ఏ ఈ పక్కకు మళ్ళీ చూడు డాడీ దగ్గర కంట. యాడున్నాడని పోతాండవు డాడీ? ఎక్కడికి వెళ్ళిపోతాండవు? కనుక్కున్నాడబ్బా ఇడు, కనుక్కున్నాడు వస్తానడు ఇడు. దాడ దాడ నాన్న. ఎట్లా నాన్న స్టార్ట్ చేసేది? అమ్మా అట్లేనా స్టార్ట్ చేసేది? ఆఫ్ ఎట్లా చేసేది? ఆఫ్ చెయ్యాలా? అట్లేనా ఆఫ్ చేసేది? మళ్ళీ ఆన్ చేస్తాడు చూడు. మా బాబు ఎప్పుడు చూసినా కానీ వాళ్ళ డాడీతో కలిసి బండిలో బయటకు వెళ్దామని చెప్పేసి ఈ విధంగా వెళ్తూ ఉంటాడనమాట. అమ్మలు మా బాబు ఆఫ్టర్నూన్ 2 hours నిద్రపోతాడనమాట. ఇంకా వాడు నిద్రపోవడానికి ఈ విధంగా ఉయ్యాల్లో వేసి ఊపితే చాలా ఫాస్ట్గా నిద్రపోతాడు. ఎక్కడికి పోతున్నాం? తోట దగ్గర. ఎంత హైట్ కనిపిస్తుందో నేహ అసలు. ఇంకా మేము ఈవినింగ్ మా తోట దగ్గరకు వచ్చేసాము. ఇంతకుముందు మా విలేజ్ వ్లాగ్ వీడియో ఒకటి చూసారంటే కనుక అక్కడ చూపించాను నేను. ఇక్కడంతా మొక్కజొన్న ఉండింది. ఇప్పుడు మొక్కజొన్న అంతా తీసేశారనమాట. చూసారా ఎలా అయిపోయిందో ఇక్కడంతా. ఇక్కడ నుంచి పోతాయి వాటర్ కాదు, ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నుంచి పోతాయా? నేను చెప్పేది ఇది, ఈ సందు ఈడ కాలువలాగా తీసినారు కదా, ఈ పైపుల్లో నుంచి పోతాయా మళ్ళీ నీళ్ళు? ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నదంతా వాటర్ స్టోరేజ్ అనమాట. ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను. అక్కడ వచ్చేసి వాటర్ అంతా లేదనమాట. అక్కడ మీరు చూసారంటే కన్నా మా హస్బెండ్ వాళ్ళంతా లోపలికి దిగారు కూడా. ఇప్పుడు వాటర్ అంతా నింపారు. చూసారా ఈ వ్యూ ఎంత బాగుందో? సన్ రేస్ వచ్చేసి వాటర్ మీద పడుతున్నాయి. సో ఈ సన్ రేస్ వచ్చేసి వాటర్ మీద పడి మనం ఆ వాటర్ని వచ్చేసి పొలాలకు పంపిస్తే మనకి దిగుబడి ఎక్కువగా వస్తుందని చెప్పేసి చెప్పారనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా వాటర్ స్టోరేజ్ అనేది చేస్తున్నారు. ఏంద్రా నీ భాష? ఏంది మాట్లాడుతున్నా? అమ్రీను అను. అమ్రీను అమెరికాలో రాయలు అయ్యొచ్చునా? తీస్తాండవు రాయి. చూడు చూడు దాంట్లో వెయ్యాలంట చూడు. బర్త్డే మామూలుగా బర్త్డే వీళ్ళకి ఇంకా వస్తుందనగా చాలా చాలా డిఫరెంట్గా చేస్తారంట వీళ్ళు. 3rd 4th 3 లీటర్ 4 లీటర్ వాటర్ కూడా చెప్తారు. నాన్న మేకలు
బాగున్నారా? ఎవరు ఓయమ్మ చెప్పే చూడు. ఏంటి నాన్నవి? మేకలు. ఏ లక్ష్మమ్మ బాగున్నావా? బాగున్నాం. ఏం చేస్తాండ్రు ఈడ? ఏం మన తోటలో ఏం రాలేదా? ఇంకా కందులు అప్పుడెప్పుడే వేసింటి రాలేదా? వచ్చినాయా మళ్ళా? ఇంకేముండే అలసందలు రాలే? కందులు బెరకరాకూడదా అయితే? ఏం కందులు బెరికే టైం లేదంటావా నీకు? ఎప్పుడు బెరకాలబ్బా నానా? మేకలు చూడు చూడు ఎట్లా పోతాండయో. ఒకటి చెప్తే వాళ్ళు ఎంత బాగా చెప్పేస్తారండి. ఇప్పుడు మాకే ఆశ్చర్యం వేస్తుంది. పొట్టే చెప్తారట అది కూడా. నీళ్ళ దగ్గర దాంట్లోకి వేయాలని నీళ్ళకి వేయాలని ఆటికి రా దుంకేడు తీసి అమెరికాలు. ఏ ఊరు అమెరికాలు నానా? లేదులే తగిలినా. ఈవినింగ్ అయితే చాలు బయట పిల్లలందరూ వస్తారు. ఇంకా వాళ్ళందరి దగ్గర బొంగరాలు ఉన్నాయి. ఇంకా బొంగరాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు బొంగరాలు ఆడతారు. ఇంకా మా బాబు కూడా బొంగరం తిప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అట్లా వేయాలంట బొంగరం, అట్లా వేయాలంట. ఏందా భాష నాన్న? వైట్ది కూడా ఉండిందా? అక్క ఓయ్యమ్మ వేసరా చుడతాండవా? చుట్టు చుట్టు నాన్న, నువ్వే చుట్టు చుట్టు. ఇషాన్ ఇషాన్ చందమామ చూడు, చందమామ చందమామ చూడు పైన. అద్దో అద్దో బొంగరం చూడు తిరుగుతా ఉంది నాన్న. ఇక్కడ చూడరా. ఇది తీసుకోకుండా ఆడ వాళ్ళ అక్క తీసుకోవాలని. ఆడ కూర్చున్నాడు. దోమలు కుట్టట్లా నాన్న? దోమలు కుట్టట్లా నీకు? ఈ విధంగా పిల్లలందరూ కలిసి దాక్కునే ఆట ఆడతారనమాట. మేము కూడా చిన్నప్పుడు ఈ ఆట ఆడేవాళ్ళము. చాలా బాగుండేది.
మా బాబుని వాళ్ళ అవ్వ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళనే లేదు, ఇంకక్కడే ఉన్నాడనమాట. ఇంకా ముందు ముందు వీడియోలో చూడండి ఎలా పడిపోయాడో మా బాబు అయితే. చూసారా, చెప్తే వినడనమాట. ఇంకా ఇలాగెప్పుడు ఏదో ఒకటి తగిలించుకుంటూనే ఉంటాడు. ఇంక ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందా మీకు? నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము ఇంకో రోజు మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్.